సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 ఏళ్లు. 2 సార్లు నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన వామపక్ష నేతగా తనదైన ముద్ర వేశారు. సురవరం మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న ఆయన జన్మించారు. 1998, 2004లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB పట్టా పొందారు. సిపిఐలో ఆయన కీలక పదవుల్లో పనిచేశారు. 1971లో సిపిఐ జాతీయ మండలికి ఎంపికయ్యారు సురవరం సుధాకర్ రెడ్డి. పార్టీ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాల్లో సురవరం ఎంతో యాక్టివ్గా పాల్గొనేవారు. వామపక్ష నేతగా తనదైన ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సిపిఐ విస్తరణ కోసం ఆయన కృషి చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.